ఆగు, నేను పట్నం పోయి లక్షలు సంపాదించుకొని వస్తా. కొడుకంటే ఏంటో చూపిస్తా. నన్ను తక్కువ అంచనా వేస్తుర్రు. కుక్కని కొడితే పైసలు రాలే. అగో అన్నేంది ముళ్ళే మూట చదువుకొని పోతుండు. ఎటు పోతుండో ఒకసారి అడుగుదాం. అన్నా ఓ అన్నా అన్నా, ఈ ముళ్ళే మూట చదువుకొని ఎటు పోతున్నావా అన్నా? జాతర పోతున్నావా? మాకు గింత కూడా చెప్పలేదన్నా జాతర పోతున్నావా అని. నేను జాతర పోతున్నట్టుగా అనిపిస్తున్నా నీకు? మరి ఎటు పోతున్నావా అన్నా? లేచిపోతున్నావా? వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏంద్రా లేచిపోతున్నట్టుగా అనిపిస్తున్నా రా నీ ముఖానికి? నీ ముఖానికి ఏందన్నా లేచిపోతున్నట్టున్నావు? ఒక్క మాట కూడా చెప్పవా అన్న నాకు? నీ గిట్లుంటుంది దోస్తాను. ఒరే నాయన, నేను ఎటన్నా పోతారా? నా సాగు నన్ను సావనిచ్చారా? ఏమైందన్నా గట్ల అంటున్నావు? నేను లేనా నీకు? ఏం జరిగిందో చెప్పు. అరే బాబు, చెప్పేదాకా వదిలిపెట్టేటట్లేవు కదరా. ఏం లేదురా, ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టినా 10 లక్షలు అప్పయింది. ఇంట్లో తెలిసింది. ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిపోమన్నారు. అందుకే పోతున్నా సిటీలో సంపాదించడానికి డబ్బులు. గంతేరా, గంత దానికే వెళ్ళగొట్టిరు ఇంట్లోకి వెళ్ళి. ఏంది గంతేనా? మీ వాళ్ళు నేను ఇంటి నుంచే వెళ్ళగొట్టిరు. మా వాళ్ళు వెళ్తే నన్ను చంపి బొంద పెట్టేటోళ్ళు. మా వాళ్ళకి సంపశాత కాక బయటకి వెళ్ళగొట్టిర్రా. సరేగా నీ ఇప్పుడు ఎటు పోతున్నావన్నా? మరి ఏటేంద్రా, పట్నం పోతున్నా. పట్నం పోతే ఏం చేస్తావన్నా? పట్నం పోతే నీకు షిప్పే గతి. ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. మరి ఏం చేయమంటావురా? ఇంట్లో బయటకి వెళ్ళగొట్టే. నీకేమన్నా తెలివి ఉందా అన్న? 10 లక్షలు బెట్టింగ్ పెడతారా? బెట్టింగ్ పెడతారు, మరీ గన్నిగానే పైసలు పెట్టరు. నేను పెడతలేనా అన్న? నేను రోజు 1000 రూపాయలు పెడతా. నాకు 2000 వస్తున్నాయి చాలు, గంతే. నువ్వు కూడా పెడతావు బెట్టింగ్? ఎందుకురా నీకు బెట్టింగ్? ఏంది నాకెందుకు అంటావా? నేను నీ లెక్క కాదు. బెట్టింగ్ ఎంత పెట్టాలో తెలుసు, ఎంత పెట్టొద్దో కూడా తెలుసు. ఒరేయ్, నిన్ను చూస్తే కొత్తలో నన్ను నేను చూసుకున్నట్టుందిరా. నేను ఒకని చెప్పిన డైలాగులు ఇప్పుడు నువ్వు నాకు కొడుతున్నావురా. చెప్పినా కదా అన్న, నీకు చెప్తే అర్థం కాదు. నాలాంటి ఎంగు కుర్రోళ్ళకి క్రికెట్ అంటే అర్థమవుతుంది. ఇప్పుడు నీకు చెప్తే అర్థం కాదురా, అనుభవిస్తే తెలుసు. నాకు చెప్పే అంత నీ దగ్గర లేదులే అన్న. ఏ బాల్ 6 పోతుందో, ఏ బాల్ 4 పోతుందో చెప్పే అంత సత్తా నా దగ్గర ఉందన్న. బెట్టింగ్ పెట్టాలన్నా, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. అర్థమవుతుందా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సరేరా, నీ ఉత్సాహాన్ని నేనెందుకు కాదంట? నీ ఇష్టం రా. ఇక సరే తీ అన్న, ఇక పోయి ఏదో ఒక పని చేసుకో. బాయ్. చెప్పంగా నేను షడంగా చూడాలంట. ఏదో రోజు నా లెక్క ముళ్ళముటే చదువుకునే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు కూడా సిటీ వస్తావు, చూస్తాం. సరే పో. జరగండి బెట్టింగులో మేమే కింగులండి. జర్రగండి చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. ఎసొంటి బట్టలు వేసుకున్నట్టు ఉన్నాయి. ఇప్పుడు చూడు, బాలర పెండ తీసుడు అవుతుంది. పొద్దున్న ఐపీఎల్ బెట్టింగ్ పెట్టకుర్రి, ఆగంగా ఆకుర్రి, ఉన్న బాలరని అమ్ముకోకుర్రి. అన్నా, పొలం కాడ బోర్ వెయిట్ వచ్చిన. సరే తిన్నావా? అరేమన్నా తిన్నా అన్నా. తిన్నావా? సరే మరి జరిచే కూర్చో, పని చెప్తున్నా. అన్నా, జర ఒక 50,000 అప్పుంటి ఇస్తావా? ఏందిరా
నువ్వు నన్ను 50,000 అడుగుతున్నావా? తప్పు తప్పురా. అప్పడిగితే తప్పంటవేందన్నా? నువ్వు అప్పడగడం తప్పు కాదురా, నా దగ్గరికి వచ్చి నన్ను అడగడం తప్పురా. ఇట్లా చెప్పే బదులు నేను పైసలు ఇయ్యా అని చెప్తే అయిపోతుంది అన్న. ఒరేయ్, నా దగ్గర ఉంటే ఇస్తా, లేకపోతే నేనేం చేయాలరా? నేనే 10 మందికి అప్పు చేయబడుతుంది. ఏం చేయాలరా? నా బతికే గిట్లున్నది. ఏందన్నా అప్పులు చేసినావా? నువ్వు అప్పులు చేసినా అంటే నేను నమ్మానా? ఎందుకన్నా అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధాలు కాదురా, నిజం రా. క్రికెట్ బెట్టింగ్ పెట్టి నేను కూడా అందరికి అప్పులైనరా. ఏం చేయాలి? గట్లయింది. ఏందన్నా నువ్వు బెట్టింగ్ పెడతావా? నువ్వు బెట్టింగ్ పెడతా అంటే నేను నమ్మానా? అరే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం రా. నేను ఎప్పుడైనా బాయికాడికి రాగా చూసినవారా నువ్వు? అదొక్క మాట చెప్పురా. లేదన్నా. ఇప్పుడు నేను ప్రతిరోజు బాయికాడికి వస్తున్నా, తెలుసారా నీకు? అయితే నిజంగానే అంటావు. ఈ బెట్టింగ్ పెట్టుడు ఎప్పుడు అలవాటు అయిందన్నా నీకు? నేను ఒక రోజు మన కాంతిగాడు బెట్టింగ్ పెడుతుంటే చూసినరా, వాడిని చూసి స్టార్ట్ చేసిన. కథం ఇక పెట్టాలనిపించిందిరా. మంచిగానే పెట్టినరా ఫస్ట్, తర్వాత అనిపించింది ఇక ఉన్న పైసలన్నీ పోయినాయిరా. ఒక్క రూపాయి కూడా లేదురా. మీదికి వెళ్ళి అప్పులు కూడా అయినాయిరా. ఇంకా ఓ అన్న, మీరు ఏం ముచ్చట్లు పెడతారేడా? ముచ్చట్లు ఏం లేదురా. దీనికి 50,000 అవసరం ఉన్నాయట. ఈమని నా దగ్గరికి వచ్చిండు. అవ్వో, మంచోని దగ్గరికే వచ్చినావు. అవును కానీ నీకు 50,000 ఎందుకురా? గంతగానం ఎందుకు? పోరికి పెడతావా ఏమన్నా? పూరి పెట్టినా మంచిగానే ఉండునే, సంతోషంగా ఉండు. మరి నీకెందుకు పైసలు? చెప్తే ఇజ్జత్ పోతుందిరా. అన్నా నేను బెట్టింగ్ పెట్టి 50,000 అప్పు చేసి. ఏంది, నువ్వు బెట్టింగ్ పెట్టినావా? అరే, మన ఊరినేమన్నా తాకట్టు పెడదామని చూస్తున్నారా? మన ఊళ్ళో గింతమంది మోపాయిరు బెట్టింగ్లు పెట్టేటోళ్ళు. సరేగా నాన్న, మా ఇంట్లో ఎవ్వరు చెప్పకూరి, చంపి పడేస్తారు. అరే నువ్వు కూడా ఎవ్వరు చెప్పకరా. సరే మీ మోళ్ళకి చెప్తాం, నువ్వైతే అప్పు తీర్చుకోపో. సిగ్గు లేకుండా బెట్లు పెడుతున్నారా? ఇంకా మంచిగా నా లెక్క పని చేసుకోరు. తప్పుడు అడు. ఏ నరా తమ్ముడు, పని చేయి. అవ్వో, మా అన్న సుధపూస లేకనే చెప్తుండు. అరే గిడ్ నవీన్ గాని లెక్క కొడుతుండు. చాలా రోజులు అవి మాట్లాడక, పోయి మాట్లాడిద్దాం. అరే నవీను, గీడేం చేస్తున్నావు? అదేందన్నా నువ్వు మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? పట్నం పోయినావు కదా? నేను నిన్ననే వచ్చినా కానీ ఎప్పుడు చెట్టు కింద కూర్చొని ఉంటారేమ్రా? మారారా? ఇదే పని అరే ఎప్పుడు మీకు? ఇక గట్లంటావేందన్నా? ఈయన సోపతి ఇయ్యాలనే వచ్చినా. ఇవాళ వస్తేంది, రేపు వస్తేందిరా? సోపతే. సరేగా నన్న ఒక 50,000 ఉంటుయ్యవా? 50,000? ఎందుకురా నీకు 50,000? అరే మేము పొరగాలం ఏదైనా దావత్ చేసుకుంటాం, నువ్వు ఇయ్య రాదు? నువ్వు నిజం చెప్పురా. 50,000 కాదు, 1,00,000 అయినా ఇద్దు. 1,00,000 రూపాయల? నేనే చెప్తా. అన్నా, ఈయన బెట్టింగ్ పెట్టి పైసలు అడుగుతుండే, నాకే ఇయ్యే. ఏంద్రా, మీరు బెట్టింగ్లు పెట్టి నన్ను పైసలు అడుగుతున్నారు? మారారా అరే ఇంకా మీరు? మారనీకి మేమేమన్నా శుద్ధ పూసలమా? దేశ లంగలము. ఇట్లనే బెట్టింగ్లు పెడతాం మేము. మమ్మల్ని ఎవడి అనేటోడు ఈ ఊళ్ళే, అట్లనే పెడతాము బరాబర్. నువ్వు మారారా? ఇక నేను పోతున్నా. అట్లుంటుంది మళ్ళీ మనతోని. అట్లుంటది మనతోని. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే,